కేకే సర్వీస్ అని చెప్పి వీళ్ళు విశ్వసనీయమైనటువంటి సర్వే సంస్థ. ఇది యాక్చువల్గా వీళ్ళు గ్రౌండ్లో బాగా వర్క్ చేస్తారు, గ్రౌండ్ రియాలిటీస్ ఇస్తారు. 2014 ఎన్నికల్లో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ దగ్గరగా ఒకటైనాయి. అప్పుడు కూడా ఫస్ట్ కొంచెం జనసేనకు మూమెంట్ ఉందని చెప్పారు, లాస్ట్లో జనసేన పార్టీకి కేవలం 1-2 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. అప్పుడు వైసీపీ 135 నియోజకవర్గాలు ప్లస్లో గెలుస్తుందని చెప్పారు, టీడీపీ 25 నియోజకవర్గాల్లో గెలుస్తుందని చెప్పారు. కాస్త అటు ఇటుగా వాళ్ళు చెప్పినటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో అవే ఎగ్జాక్ట్ ఫిగర్స్ కూడా అయినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎప్పుడు కూడా సర్వేలు చేస్తూ ఉన్నారు. అంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మారుతున్నటువంటి ట్రెండ్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అందిస్తూ ఉంటున్నారు. వాళ్ళు రీసెంట్గా ఇచ్చినటువంటి అనాలిసిస్ ఏంటంటే, శ్రీకాకుళం జిల్లాలో కూటమి 6 సీట్లు గెలుస్తుంది, వైసీపీ 1 సీటు గెలుస్తుంది. టఫ్ ఫైట్ అంటే 5,000 ఓట్లు మార్జిన్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని టఫ్ ఫైట్గా గుర్తిస్తున్నారు. అట్లాంటి టఫ్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు 3 అని చెప్పారు. విజయనగరంలో కూటమి 3 నియోజకవర్గాల్లో గెలవబోతుంది, వైసీపీ 3 నియోజకవర్గాల్లో గెలవబోతుంది. టఫ్ ఫైట్ 3 అని చెప్పించారు. విశాఖపట్నంలో కూటమికి 5 నియోజకవర్గాలు ఇచ్చారు, వైసీపీకి 4 నియోజకవర్గాలు ఇచ్చారు. టఫ్ ఫైట్ 6 నియోజకవర్గాలు అని చెప్పారు. ఈస్ట్ గోదావరిలో కూటమి 7 నియోజకవర్గాలు, వైసీపీ 3 నియోజకవర్గాలు, టఫ్ ఫైట్ 9 నియోజకవర్గాలు అని చెప్పారు. వెస్ట్ గోదావరిలో కూటమికి వచ్చి 9 నియోజకవర్గాలు, వైసీపీ 1 నియోజకవర్గం, టఫ్ ఫైట్ 5 నియోజకవర్గాలు అని చెప్పారు. కృష్ణాలో వచ్చి 7 కూటమికి ఇచ్చారు, వైసీపీకి 1 ఎడ్జ్ ఇచ్చారు, టఫ్ ఫైట్ 8 ఇచ్చారు. ఓవరాల్గా వాళ్ళు చెప్పినటువంటి సర్వే ప్రకారం ఏంటంటే 84 నియోజకవర్గాలు వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ఇది. దాంట్లో 37 చోట్ల కూటమి గెలుస్తుంది, కూటమి గెలవటానికి అవకాశాలు ఉన్నాయి. 13 చోట్ల వైసీపీకి అవకాశాలు ఉన్నాయి, 34 చోట్ల టఫ్ ఫైట్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పైన. వాళ్ళు చెప్పినటువంటి సర్వే సారాంశం ఏంటంటే, పోటాపోటీగా ఉంది, వన్ సైడ్గా ఏకపక్షంగా అయితే ఎన్నిక లేదు. రోజు రోజుకు మారుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్, వీటి యొక్క ఎఫెక్ట్ ఎంతో కొంత వీటిపైన పడుతున్నటువంటి పరిస్థితే కనబడుతుంది. జనసేన తక్కువ సీట్లలో పోటీ చేయటం అనేది కూటమికి కొంత డిసడ్వాంటేజ్గా ఉంది. అదే కనుక జనసేన ఒక 40 సీట్లలో పోటీ చేస్తున్న పరిస్థితి ఉంటే ఏకపక్షంగా ఉండేవేమో అనిపిస్తుంది అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి గ్రౌండ్ రియాలిటీ. చూద్దాం.